కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ, జై లింగాలగర్పూర్, జై లింగాలగర్పూర్. ఈరోజు ఊరూరికి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే ఒక కార్యక్రమంలో భాగంగా రెండో ఫేజ్, అంటే మొదటి దశ అయిపోయింది, ఇది రెండో దశ. మండలాన్ని 3 భాగాలు చేసి ఇది రెండోసారి ఈరోజు 7-8 గ్రామాలు తిరగడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా మండల హెడ్ క్వార్టర్ లో ఈరోజు మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రామాధ్యక్షుడు కనగానికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరూ, ఎందుకంటే దాని పేరు చెప్తే టైం అయిపోతుంది. ముఖ్యంగా కుర్మా భవన్లో జరుగుతుంది. అంటే కుర్మా పెద్ద మనుషులందరికీ 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, ప్రత్యేకంగా ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు కేటీఆర్ గారు ఫోన్ లో మాట్లాడడం జరుగుతూ ఉంది, టెలికాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి గ్రామాలలో ఎక్కడైనా ఓటు మిస్ అయితే గానీ, దొంగ ఓటుకు నమోదైతే గానీ ఈరోజు గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేసడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా మరి వెరిఫై చేసుకోవాలి ఎవరి ఊరిలో వాళ్ళు అనేది ఒక మాట. రేపటి నుండి 31వ తారీఖు వరకు మండల స్థాయిలో అన్ని గ్రామాలకు సంబంధించిన మరి ఎంపీడీ ఆఫీస్ లో మరి అవన్నీ కూడా వెరిఫై చేసి ఏమన్నా అక్కడ కూడా 31వ తారీఖు వరకు చేసే కార్యక్రమం. తర్వాత మాజీ ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, లేదంటే మన కోరవెల్లి దేవస్థానం చైర్మన్ మన వాళ్ళు పెద్దలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవి ఇప్పుడు పెద్దలు మరి కేటీఆర్ గారు చెప్పింది. దాంతో పాటు వరదలు ఎక్కడన్నా ఉన్నప్పుడు వీలైనంత వరకు మన దగ్గర తక్కువ ఉన్నాయంటూ కానీ మన సహాయ సహకారాలు కార్యకర్తలు ముందు వరుసలో ఉండి ఇప్పుడు ఒక మీడియా కాన్ఫరెన్స్ లో వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2వ తారీఖు వరకు ఓటర్ లిస్ట్ ఫైనల్ కాబోతుంది కలెక్టర్ ఆఫీస్ లో. కాబట్టి అప్పటి వరకు కూడా 2 సెప్టెంబర్ వరకు మన వాళ్ళు ఎవరైనా మిస్ అయినా, లేదా దొంగ ఓట్లు నమోదైనా, లేదా చనిపోయిన వాళ్ళు ఓట్లు అట్లాగే ఉన్నా, సో అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి దాని మీద మరి మండల స్థాయిలో ముఖ్యంగా మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్యమైన నాయకులందరూ కూడా ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ సేకరించి మండల స్థాయిలో దాన్ని చర్చించాలని కోరుకోవడం జరిగింది. అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఊరూరికి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అనే కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, గత 10 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా ఇప్పటి వరకు మొత్తం కూడా కేసీఆర్ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు కనబడుతున్నాయి. హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, కేసీఆర్ పథకం పొందని ఇల్లు ఉండదు. ఇది నానుడి. ఇది కేసీఆర్ గారు గొప్పగా 10 ఏళ్ళు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దు. అన్నిటికంటే ముఖ్యంగా రైతును రాజును చేయడానికి, రైతును అన్ని రకాలు ఆదుకోవడం కోసం, రైతుకు ఏ రకంగా పెట్టుబడి పెట్టి నష్టపోతాడో ఆ పెట్టుబడి ఇవ్వడం, ఏ రకంగా పెళ్లి చేసి కట్నం ఇచ్చి నష్టపోతుందో దానికి వేడిల చట్నీల లెక్క, అదేవిధంగా చదువుకునే పిల్లలకు ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టి నష్టపోతుందో రైతు, అది లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎవరైతే గుడంబ తాగి కుటుంబాలు నష్టపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టే గుడంబ తయారీ తర్వాత పంపిణీ లేకుండా చేసే కార్యక్రమం, ఆ రకంగా రైతును ఆదుకోవడానికి చేసింది. ఇవాళ ఏ ఇళ్ళన్నా తీసుకోండి, ముఖ్యంగా మన కుర్మ ఇల్లు తీసుకున్నాము, దానికి ఒక కుర్మ ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో ఇవాళ మంచిగా ఇంత భూమి ఉన్నదంటే మనకు మంచిగా భూమి ఉండదు. ప్రతిసారి ఒక నగ సంవత్సరానికి వచ్చే బయటకు వచ్చే పిల్లలు వస్తారు అంటే 2 ఎకరాలు వస్తుంది. ఆ పెట్టుబడి అంతా భూమి కొనేసి అలా చేతి నిండా ఆ భూమి ఉన్నది మన దగ్గర ముడ్డిస్తుంటేమో మంచిగా ఏమంటే సంచిని దాంట్లో పైసలు ఉంటాయి, కొద్దిగా జగ్గుకి రాయి కూడా ఉంటది, మంచిగా డబ్బు తయారు చేసుకోవడం. ఎందుకని చెప్తుందంటే పొదుపు పంటనే కుర్మ, గుళ్ళ కుర్మలు పొదుపులో నెంబర్ 1. ఒక కుర్మ ఇంటిని తీసుకుంటే, అన్ని ఇంట్లోనే తీసుకున్నాం, మన కుర్మ భవన్ ఒక ఇల్లు తీసుకుంటే రైతు ఉంటే ఆ రైతుకు 11 సార్లు ఎకరాకు సంవత్సరానికి 10,000
73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. పైసలు పడ్డాయంటే టింగ్ టింగ్ మన సపోర్ట్ చేయాలంటే పైసలు పడ్డాయి కదా. ఎవరు పైరవ్ లేదు, దస్ఖత్ పెట్టలేదు, సంతకం పెట్టలేదు, ఏ దరఖాస్తు పెట్టలేదు, దస్ఖత్ పెట్టలేదు. ఆ రకంగా రైతు ఉన్నాడంటే ఆ రైతు బంధు పేరు మీద ఎకరాకు 10,000 రూపాయలు. ఆ రైతుకు 2 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా, 20 ఎకరాలు ఉందా, 30 ఎకరాలు ఉందా, ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అన్ని ఎకరాలకు రైతు బంధుతో పాటు 3 HP-నా, 5 HP-నా, 7 HP-నా, 10 HP-నా ఎన్ని మోటార్లు పెడితే అన్నిటికీ ఉచిత నాణ్యమైన కరెంట్ ఎన్ని మోటార్లను పెట్టుకో, రైతు కెపాసిటీ బట్టి భూమి ఎంత ఉంటుంది, ఎన్ని బోర్లను వేసుకో, ఎన్ని మోటార్లను పెట్టుకో, అన్ని మోటార్లకు ఫ్రీ కరెంటు, అది కూడా నాణ్యమైన కరెంటు, లో వోల్టేజ్ లేకుండా, మోటార్లు కాలిపోకుండా గత 10 సంవత్సరాల నుండి ఉచిత నాణ్యమైన కరెంటు. గాశాలు గాడక ఒకవేళ రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే దినం వెళ్ళకముందే 5 లక్షల రూపాయలు దినాలు వెళ్ళకముందే 5 లక్షల రూపాయలు ఆ ఇల్లు మరి బజారు పడకుండా ఉండడం కోసం. అదే విధంగా ఆ రైతుకు మరి ఒకవేళ బోర్ వల్ల కాకుండా కాలువల తీసుకురావడం కోసము మరి రిజర్వాయర్లు, తర్వాత కాలువలు తవ్వడము, తర్వాత చెక్ డ్యామ్లు ఏర్పాటు చేయడం. అదే విధంగా ఆ రైతుకు సంబంధించిన తండ్రి ఉండడానికో 200 ఉన్న పెన్షన్ 2,000 ఆ రైతు మీద ఆధారపడకుండా, ఆ ఇంటి యజమాని మీద ఆధారపడకుండా 2,000 రూపాయలు మరి 200 నుండి 2,000 పెన్షన్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఆ ఇంట్లో బీసీ కాబట్టి బీసీ రెసిడెన్షియల్ చదువు కోసం ప్రైవేట్ స్కూల్ పోతే లక్షల పైసలు అవుతుందని చెప్పి 1,20,000 రూపాయలు పెట్టి మరి దాదాపు 1,021 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఈ రోజు అందరికీ ఒక్కొక్కరికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివించే కార్యక్రమం. దేవాదులకు వ్యతిరేకం కలిసి నీళ్ళు ఇప్పడానికి 2008లో సోనియా గాంధీ వచ్చి మరి అక్కడ దేవాదుల దగ్గర పంపాన్ని చేస్తే ఈయన మొత్తం ధర్మసాగర్ దగ్గర సౌత్ కెనాల్ ఇప్పడానికి మేమందరం కలిసి పోలీసులతో అందరం అక్కడ పోతే ఆ హ్యాండిల్ తీసి నీళ్ళు ఇప్పొద్దు అని చెప్పేసి అక్కడ ఏమంటారు ఆ రిజర్వాయర్ లో పడేయడం జరిగింది. ఇప్పటి వరకు రాసి పెట్టుకోండి, దేవాదుల విషయంలో కడియం క్లియర్ చేసింది శూన్యం, 0. ఎందుకంటే మొన్నటికి మొన్న ఈయన ఎమ్మెల్యే అయ్యిండు, కాంగ్రెస్ పోయిండు. ఎందుకంటే ఎన్నో చెప్పుకోలే, దొంగతనం చేసిండు, దొంగ దొరికిండు, దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒప్పుకున్నాడు, అక్కడ నిన్న పెద్దపెండాలు ఒప్పుకున్నాడు. ఇంతకుముందు దొంగతనం చేసినట్టు తెలుసు, దొరికిండు కూడా. కానీ మొన్న ఒప్పుకున్నాడు, నేనే దొంగలని అప్రూవల్ గా మారాడు. సిగ్గుండాలి. ఎందుకంటే కనీస ఇంకిత జ్ఞానం ఉండాలి పని చేయడానికి. మనకు 3rd ఫేజ్ నిన్న మాట్లాడుతున్నాడు మన ఇంటి వచ్చినప్పుడు. 3rd ఫేజ్ దేవాలయాలకు సంబంధించిన 3rd ఫేజ్ లో 6th ప్యాకేజ్ లో సర్జిపూల్ ద్వారా మనకు రామప్ప దగ్గర నుంచి వెళ్ళి టన్నల్ ద్వారా నీళ్ళు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. 3 పంపులు కూడా సిద్ధంగా ఉన్నాయి, మోటార్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. 3 మోటార్లు, ఒక్కొక్క మోటారు 30,000 మెగావాట్లకు సంబంధించిన సామర్థ్యం గల మోటార్లు 3. 6 పైపుల ద్వారా ఆ నీళ్లు మొత్తం కూడా ధర్మశాలలో పోయాలి. మొత్తం దేవాలయాలలో 60% నీళ్లు మనకు ఆ 3rd ఫేజ్ 6th ప్యాకేజ్ ద్వారానే వస్తాయి. ఆగమేఘాల మీద హెలికాప్టర్ తీసుకొని అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనే తగుదనమ్మని చెప్పేసి మోటార్ల దగ్గరకు వస్తే ఆ మోటార్లు మొరాయించి మోటార్లు ఆడగాలే. అది ఐరన్ లెగ్ ఎందుకనైతే దాంట్లో ఏమైనా పని లేదు కదా. పైసలు 1,560 కోట్ల రూపాయలు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం. కనీసము మెయింటెనెన్స్ కోసము 6 కోట్ల రూపాయలు కావాలంటే ఇప్పటి వరకు ఇవ్వాలి. అయినా కూడా బతలాడి బాబాలు వాళ్ళు ఆన్ చేద్దామంటే మోటార్లు మొరాయించలేదు. మేము కాలు అక్కడ నేను దయాకర్ రావు గారిని, పల్లె రాజశేఖర రెడ్డి గారిని స్థానిక లీడర్ తీసుకుని అక్కడ పోయిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత మోటార్లు ఆన్ అయ్యాయి. కాలు పట్టిన వేళ ఉంటది కదా, మోటార్లు ఆన్ అయినాయి. మోటార్లు ఆన్ కాగానే మేము ధర్మసాగర్ వచ్చి ఆడ పసుపు కుంకుమ తల్లి గోదావరికి సారే చీర పెట్టి కొబ్బరికాయ పెట్టి పసుపు కుంకుమ చల్లే వరకు ఆగమైపోయింది. మీడియాలో మొత్తం మారుమోగుతాండే ఏదో ఇదో మా ఏటంటున్నదని చెప్పేసి మళ్ళా అఫీషియల్ అని చెప్పేసి కార్లలో అప్పుడే హెలికాప్టర్లు వచ్చినప్పుడు కార్లలో మిగతా ఎమ్మెల్యేలను మంత్రులు పట్టుకుని వాళ్ళు అయితే మోటార్లు ఆన్ అయినాయి, పైపులు పగిలిపోయింది.
మోటార్లు ఆనైనాయి, పైపులు పడిపోయినాయి, ఇప్పటి వరకు రిపేర్ చేయలేదు. దయచేసి ఇప్పటి వరకు రిపేర్ చేయలే. 6 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కోసం ఇవ్వాల్సిన పైసలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మనందరికీ తెలుసు, మోటార్లు కనుక ఉండే రసం పడుతుంది, తుప్పుతుంది, పని చేయకుండా అయిపోతుంది. ఎప్పటికీ ఓవరాయింగ్ చేస్తూ ఉండాలి, మోటార్లను రిపేర్లు చూసుకుంటారు. గిలికలు పోయి వైర్లు కొట్టేస్తూ ఉంటాయి, వాటి సెట్ చేసుకోవాలి. అవేమి ఇప్పటి వరకు చేయలేదు. చేయకుండా ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఇదేమో థర్డ్ ఫేజ్ ఈ పని ఇట్లుంటే ఈ నీళ్ళని ఎక్కడి నుంచి వస్తాయి మనకు అంటే సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర నుంచి వస్తాయి. అంటే ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు దాదాపు 7 కిలోమీటర్ల కింద సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ 21 అంటే 2121 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు పూర్తి చేసింది. ఆ కాంట్రాక్టర్ కు పైసలు కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ 2 సంవత్సరాల నుండి పనే మిగిలిందంటే ఛత్తీస్గఢ్ నుండి పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత సిడబ్ల్యూసి నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. 2 మిగిలిపోయినాయి, మనం ప్రభుత్వం దిగిపోయినాయి. అవి 2 చేసి కనుకుండేది ఉంటే దాదాపు 7 TMC నీళ్లను బ్యాక్ వాటర్ మనకు గోదావరి ఉంటుంది, 365 రోజులు నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. సో అది చేస్తే మంచిగా ఉంటుందంటే వీళ్ళు ఏం చేసిందంటే 6 మళ్ళా హెలికాప్టర్ వేసుకొని పోయింది. దాంట్లో మంత్రులు మొత్తం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, సురేఖ, తర్వాత శ్రీధరు, ఇంకో మొత్తం 6 మంత్రులు. దయచేసి పేపర్లో రాయాలి. 6 మంత్రులు సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గరికి పోయి వాళ్ళు ఏమి చేసిందంటే 33/11 సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసి వచ్చింది. ఆ 33/11 సబ్ స్టేషన్ ఎందుకోసం అంటే అది జల విద్యుత్ కూడా అక్కడ రెడీ అయ్యేటట్టు కేసీఆర్ ఏర్పాటు చేసింది. జల విద్యుత్ అక్కడ నుంచి రెడీ అవుతుంది. దానికోసం కూడా కరెంట్ కావాలి కాబట్టి దానికి సబ్ స్టేషన్ కోసం 33/11 ఆల్రెడీ మనమే మంజూరు చేసినాం. దానికి పని చేస్తాను కదా, దానికి శంకుస్థాపన చేస్తానికి ఇనాగ్రేషన్ గా అంటే కొండందూరి ఎలుకని పెట్టడానికి 6 మంత్రులు ఎలుగబెట్టింది ఏంటి అంటే శంకుస్థాపన చేసి రావడం జరిగింది. అది దేవాదుల మీద కడియం శ్రేణి కూడా ఉన్నాడు. దీంట్లో కడియం శ్రేణి వాళ్ళతో పోయిండు. ఏమంటారు, నిస్సిగ్గుగా నోట్ల మాట లేకుండా ఏం అడగకుండా అందరితో కూర్చున్నాడు. సెట్ అంటే చూసి భూమని ఎక్కువచ్చింది. మాణిక్యపురము, సిరిపురము, తర్వాత కింద జీడికాయల వరకు దాదాపు 12,000 ఎకరాలకు నీళ్లు రావాల్సిన పరిస్థితి మనకు చీటకోట నుండి కాలువ రావాలి. అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆ పని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మనకు అషరాపల్లి నుంచి వచ్చే మెయిన్ కెనాల్ ద్వారా ఇప్పుడు మన సెంటర్ వస్తుంది. అప్పుడు నేనే స్వయంగా దాదాపు 233 ప్లాట్లకు సంబంధించిన ఇష్యూ ఉంటే జంగం దగ్గర దానంతా క్లియర్ చేయడం వల్ల బయటకు వెళ్తే ఆ నీళ్ళని కూడా ఇప్పుడు జీడికలు దాకపోయే పరిస్థితి ఉంది. కానీ అక్కడ రిజర్వాయర్ నీళ్లు కాబట్టి ఇటు ఉట్టినే కడియం శ్రేణి ఏం చేస్తుంటే కాలువలు తడిపే పని చేస్తాడు, చెరువు నింపే పని కాదు. కాలువలు తడిపే విషయం కాలువలు తడిపి నన్ను చేస్తాడు. అది అట్లాగే ఉన్నది. తర్వాత 148 కోట్ల రూపాయలు దయచేసి 800 కోట్లలో మీరు రాయాలి. నిన్న కూడా ఇక్కడ కుదర కొడుతూ ఉన్నాడు. 250 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇప్పటి వరకు ఎక్కడ భూమిని గుర్తించలేదు, శిలాపలకం వేయలేదు, టెండర్ కాలేదు, ఎక్కడ పనులు మొదలు పెట్టలేదు. తట్ట మట్టి కూడా చేయలేదు. 250 కోట్ల రూపాయలు. నెక్స్ట్ పెద్ద అమౌంట్ 175 కోట్లతో 3,500 ఇల్లు ఇప్పటి వరకు మంజూరు అని అన్ని ఊళ్ళకి కలిసి మొత్తం కూడా 1,100 ఇల్లు కూడా ఇయ్యలే. 3,500 ఇచ్చినట్టే ఒక్కొక్క దానికి 5 లక్షల బిల్లు చెల్లించినట్టే 175 కోట్లు దానికి చేసే కార్యక్రమం చేశాడు. తర్వాత దాదాపు 200 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ కోసం, గణపురం మున్సిపాలిటీ కోసం అని చెప్పడం జరిగింది. 50 కోట్లు గణపురంలో డిగ్రీ కళా కోసం అని చెప్పి ఇంతవరకు శంకుస్థాపన లేదు, మట్టి తీయలేదు, భూమిని ఐడెంటిఫై చేయని పరిస్థితి కనబడతా ఉంది. బ్రహ్మాండంగా మంచిగా ఉన్న ఎంపీడీఓ ఆఫీసును కూడగొట్టి అక్కడ ఆర్డీఓ ఆఫీస్ కడతామని చెప్పేసి అక్కడ పక్కనే 3 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ ఉన్న స్థలం ఉన్న అది కాకుండా రేవంత్ రెడ్డి అక్కడ కూలగొడతాను, నేను ఇక్కడ కూలగొడతా అని చెప్పేసి ఒక ప్రభుత్వ మంచి భవన దేనికైనా వాడుకుంటూ అయిపోతుండే ప్రభుత్వ ఎంపీడీఓ ఆఫీసులు కూలగొట్టడం జరిగింది. పని మాత్రం ఏం జరగలేదు. సో అదేవిధంగా 104 కోట్ల రూపాయలు కేసీఆర్ సమయంలో ఇస్తే అవి కూడా ఈయన లెక్కలే 800 ఆ లెక్కలనే ఇచ్చాడు. తర్వాత 100 బెడెడ్ హాస్పిటల్ కు 44 కోట్లు మన పీరియడ్ లో మంజూరు అయితే అవి అలానే ఇచ్చుకున్నాడు. తర్వాత ఈ రకంగా
అనేక రకాలుగా ఏదో అంటారు నమ్మించి నానబోస్తే పిచ్చి గుర్రలైంది. కడియం శ్రేణియాల మన వాళ్ళందరినీ నమ్మించి మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా దోచుకొని మోసం చేసి ప్రత్యేకంగా కేసీఆర్ గారికి నమ్మకం ద్రోహం చేసి ఇంటికి పోయి తనకి ఎమ్మెల్యే టికెట్, బిడ్డకు ఎంపీ టికెట్, పార్టీ ఫండ్, పంచపక్ష పరమణాలు తిని పార్టీ ఫండ్ కూడా తీసుకొని తెల్లారంగా కేటీఆర్ దగ్గర పోయి సారు మనకు పార్టీ ఫండ్ బీఫామ్ ఇచ్చినానా, కానీ కాంగ్రెస్ మీద పోటాయ పైసలు బాగా అవసరం ఉంటాయి, నువ్వు కూడా సాయం చేయాలంటే ఆయన ఒక 5 ఇస్తానని చెప్పేసి 3 ఆదేశాన్ని ఇస్తానని చెప్పేసి మొత్తం అన్ని కలిపి 3 కట్టుకుంటే కథం తెల్లార వరకు 200 కాంగ్రెస్ కబురు పెట్టింది. ఎందుకంటే నేను కనుక కేసీఆర్ వదిలిపెడితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కుప్పలు ఉంటుందని ఈయనను కేశవరావు వాళ్ళ 2 బిడ్డలు కలిపి పెద్ద పథకం వేస్తే వాళ్ళు వీళ్ళు ఇలా బలపడ్డది. ఇలాంటి నమ్మక ద్రోహి పోవడం వల్ల మనకు ఒక ఆయుధం ఇచ్చిపోయాడు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంతో బలపడ్డది. ఇవాళ ఎల్లబడి నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి మన వాళ్ళందరూ కూడా మాట్లాడాడు. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ ఒక ముసలానికి ఇస్తాడు 2,000, నేను 4,000 ఇస్తా, అయ్యకి ఇస్తా, అమ్మకి ఇస్తా, ఇద్దరికే కాదు కోడలికి 2,500 ఇస్తా, ముగ్గురు కలిసి 10,500 ఇస్తా. ముసలు ఇద్దరికి కోడలికి 2,500, మొత్తం కలిసి 10,500 ఇస్తానని అంటే పోయినాయి. 1 పసలకు 2 పసలుగా కేసీఆర్ అయితే నేను 3 పసలకు రైతు భరోసా కింద డబ్బులు ఇస్తానని ఎగబెట్టేసిండు. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, రుణమాఫీ కింద 50,000 రూపాయలు ఇస్తానన్నాడు, 12,000 కోట్లు ఇచ్చిండు, 35% మాత్రమే రుణమాఫీ జరిగింది. ఆనకాల వ్యవస్థకి ఎగబెట్టిండు, 15,000 అన్నాడు, 6,000 మాత్రమే మొన్న ఈ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒక 6,000 మాత్రమే వేయడం జరిగింది. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాడు, అది లేదు గతి లేదు. ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి అక్కడ కడియం శ్రీరెడ్డి ఇద్దరు దొందే తోడు దొంగలు. రకాలుగా మనం ఎన్ని రకాల అభివృద్ధి, ఓటు అడిగే హక్కు ఇవాళ ఇంటికి పోయి ఓట్లు అడిగే హక్కు మనకే ఉన్నది, ఊరికి పోయి అడిగే హక్కు మనకే ఉన్నది, మండలంలో కూర్చొని అడిగే హక్కు, ఓటు అడిగే హక్కు మనకు మాత్రమే ఉన్నది తప్ప ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి కడియం శ్రీ వచ్చి ఏదో ఎలగబెడతారంటే నమ్మే ప్రసక్తి లేదు. ఆయన ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టు కడియం శ్రీహరి 800 కోట్లు అని చెప్తున్నాడు కదా, 8 ఏళ్ళు దయచేసి ప్రెస్ రాయాలి, 8 ఏళ్ళు గణపురం నియోజకవర్గంలో అడుగు పెట్టలే. 2015 నుండి 23 వరకు, ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పిండు గణపురంలో రాజయ్య నువ్వు తప్ప ఎవరు ఏళ్ళు పెట్టరు. నా ఉప ముఖ్యమంత్రి పోయించినప్పుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, రాజయ్య గణపురం బాగు చేసుకో, నా తర్వాత ఉప ముఖ్యమంత్రి ఉన్నావు, వేరే ఎవరిని మంత్రి దగ్గర పోకు, డైరెక్ట్ గా నా దగ్గరికే రా, అన్ని పండిస్తా అని చెప్పి వారు అడిగినదల్లా ఇవ్వడం వల్లనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానంలో స్టేషన్ గన్పూర్ అభివృద్ధి ఉన్నది అంటే అది కేసీఆర్ గారి పుణ్యము, వారి ఆశీర్వాదంతోనే ఇన్ని పనులు మనం తీసుకురాగలిగినాం, ఇన్ని పనులు మనం చేసుకోగలిగినాం. కొట్టేడు ఆ ఇంటికి, ఆ ఇంట్లో ఎంతమంది 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ల లోపు ఉంటే అందరికి 20,000 రూపాయలు, 20 గొర్రెపిల్లలు, ఒక పొట్టేలు ఇచ్చే కార్యక్రమం. ఆ ఇంట్లో మరి శుద్ధి చేసిన నీళ్లు, ఆ ఇంట్లో శుద్ధి చేసిన నీళ్లు, ఆ ఇంట్లో మిషన్ మరి హరితహారం కింద ఆ ఇంట్లో ప్రతి ఇంటి 7 మొక్కలు, పూల మొక్కలు, మల్ల మొక్కలు, చెట్లు పెట్టుకోవడం కోసము మొక్కలు ఇచ్చే కార్యక్రమం. మరి దోమలు ఈగలు పెరగకుండా నీళ్లు నిలవకుండా ఉండడానికి ప్రతి ఇంటికి ఇంకుడు గుంత. ఈ రకంగా ఒక ఇల్లు తీసుకుంటే ఎన్ని రకాల పనులు మనం చేసినాం. కాబట్టి ఓటు అడిగే హక్కు 20 నెలల ఈ ఒక్క ఇల్లు తీసుకుంటే దీంట్లో ఏదన్నా ఒకటి ఇవాళ మేము ఇచ్చినాం చెప్పడానికి ఏముందంటే ఇల్లే అంటే లేదు, ఏమి ఇయ్యలే. ఒక ఇల్లు తీసుకుంటే ఇప్పటి వరకు ఏమి ఇయ్యలేదు. తర్వాత ఇంటికి ఇన్ని పనులు చేసిన ఊరిని వదిలిపెట్టామంటే ఊరు తీసుకుంటే ప్రతి ఊర్లో మరి అన్ని ఊర్లకి గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేసినాం. ప్రతి ఊరికి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, తర్వాత ప్రకృతి వనము, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్, తర్వాత క్రీడా ప్రాంగణము, తర్వాత ఆ ఊరికి ఎన్ని అవసరాలు ఉంటాయి మొత్తం కూడా శుభ్రత కోసము సైడ్ డ్రైన్లు, సిసి రోడ్లు, అనేక రకాలుగా మనం ఇల్లు దాటి బయటకు వెళ్ళామంటే మొత్తం కేసీఆర్ పని. ఒక గ్రామ పంచాయతీకి ఏం అవసరం ఉంటాయో చక్కగా అసెంబ్లీ నుంచి వెళ్ళి డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి డైరెక్ట్ ఎవరితోటి ఫైర్ లేదు,
260 కోట్ల రూపాయలు ప్రతి నెల మరి అసెంబ్లీ నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీలకు పైసలు వచ్చే పరిస్థితి. కాబట్టి కలెక్టర్ దగ్గర పోవడం, డిపో దగ్గర పోవడం లేదు. గ్రామంలో ఉన్న సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్లు అందరూ కూర్చొని సమావేశం తెచ్చుకొని మాకు ఈ పని కావాలంటే మీరు తీర్మానం చేస్తే పని మొదలు పెట్టే ఏర్పాటు. సో ఆ రకంగా బయటికి వెళ్తే గ్రామ పంచాయతీ అన్ని చేసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మన ఊరిలో ఎన్ని చెరువులు ఉన్నాయో, ఎన్ని కుంటలు ఉన్నాయో ఆ కుంటలను, చెరువులన్నింటి కూడా మరమ్మతు చేసుకున్నాం. చెరువులను, కుంటలను మరమ్మతు చేసుకున్నాం. అన్ని రకాల ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కింద ట్యాంకులు పెట్టాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం. నాకు బాగా గుర్తు, లింగాయగనపురంలో నీటి ఎద్దడి ఎక్కువ ఉంటే మొత్తం జనగామ జిల్లా మొత్తంలో మొట్టమొదటి గ్రామము లింగాయగనపురం నీళ్ళు తెచ్చిన ఘనత మీ అందరి సహకారంతో నేను తెచ్చిన. ఇక్కడ తర్వాత కళ్యాణకు నీళ్ళు ఇచ్చినాం. ఫస్ట్ ఇక్కడ ట్యాంక్ కట్టేసుకుని ఇక్కడ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మరి ఊరును బాగు చేసుకున్నాం. ఊరు బయట మనం చెరువులను మరమ్మతులు చేసుకున్నాం. మీకు అందరు కూడా తెలుసు, మీ అందరి ఆశీర్వాదం వల్ల 4 సార్లు వరుసగా గెలిచిన. ఇక్కడ నుంచి వెళ్ళి మనం అప్పటి వరకు లేకుండే, ఇక్కడి నుంచి వెళ్ళి కళ్యాణ రోడ్డు, కళ్యాణం నుంచి వెళ్ళి పెంబర్తి వరకు, ఆంచెల్లి NH వరకు ఈ రోడ్డు ఇటు వేసుకున్నాం. అదేవిధంగా ఇటు ఒకడ కొత్తపల్లికి రోడ్డు లేకుండే, కొత్తపల్లి వరకు అక్కడ వడిచెర్ల వరకు, ఇంచెల్లి వడపర్తి వరకు ఆ రోడ్డు మనమే వేసుకున్నాం. మీకు అందరూ తెలుసు, అనేక సార్లు పేపర్లు వచ్చింది. లింగాయగనపురం నుంచి వెళ్ళి నెల్లూరులకు పెద్ద వెడల్పు రోడ్డు వేసుకున్నాం. మరి 3 చింతల కాంచెలు అక్కడ వరకు మొత్తం కూడా పెద్దగా చేసుకున్నాం. బండ్లగూడెం వరకు కూడా రోడ్డు పెద్దగా చేసుకున్న చరిత్ర. ఈ ఊరికి మనము మోడల్ స్కూల్ తీసుకొచ్చినాం. ఈ ఊరికి కస్తూర్బా స్కూల్ తీసుకొచ్చినాం. ఈ ఊరికి పక్కనే మండల సమైక్య భవనాన్ని తీసుకొచ్చినాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మీ అందరి ఆశీర్వాద బలం వల్ల, మీ అందరి ఆశీర్వాద బలం వల్ల నా భూతులు నా భవిష్యత్తు అన్నట్టు అనేక రకాలుగా పనులు చేసుకున్నాం. నాకు ఏమి ఇచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేను. ఎందుకంటే 4 సార్లు వరుసగా భారీ మెజార్టీతో గెలిపించాను. ఆ రకంగా లింగాయగనపు ఊరికి నేను చెప్పిన నా స్వయాన నేను నీళ్ళతో లెక్క నీళ్లు తీసుకొచ్చి వర్షం కాలువల నిండా వర్షం నీళ్ళు మొత్తం నిండితే అట్లాగే గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఫస్ట్ టైం లింగాయగనపురం చెరువు నింపిన చరిత్ర BRS పార్టీది. మీ అందరి ఆశతో నేను స్వయంగా నీళ్ళ పాత్ర పట్టేసి నాగారం నుంచి నీళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ చెరువు నింపిన పరిస్థితి నా జీవితంలో మర్చిపోలేను. ఇంకా 2015 ఆయన ఎప్పుడైతే జనవరి 25వ తారీఖు నాడు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్న అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ సుడిషపల్లిలో ఫిబ్రవరి 27వ తారీఖు 23 104 కోట్ల రూపాయలు పని మొదలు పెట్టినప్పుడు కేటీఆర్ గారు అక్కడికి వస్తున్నప్పుడు అందరినీ పిలవాలన్నప్పుడు అందరు అక్కడికి రానప్పుడు దయాకర్రావుతో పాటు రవీంద్రరావుతో పాటు ఈయన ఎమ్మెల్సీగా ఉంటే ఈయనను మొదటిసారి పల్లా రాజశేఖరరెడ్డి గారి పుణ్యం అని చెప్పేసి, నేను పిల్లలైన సుమా పల్లా రాజశేఖరరెడ్డి పుణ్యం అని చెప్పేసి సుడిషపల్లికి రావడం జరిగింది. ఒక టాల్ మ్యాన్ అని చెప్పుకొని 15 సంవత్సరాలు నేను క్యాబినెట్ మంత్రిగా ఉన్నానని చెప్పుకొని 10 సంవత్సరాలు టీడీపీలో 4 శాఖలు, ముందు మార్కెట్ శాఖ, సోషల్ వెల్ఫేర్ శాఖ,